అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని మీకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేడు 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతునని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తా ఉన్నది ఏంటంటే, మెలకువగా ఉండటము ద్వారా మనకు దేవుడు ఏదైతే బాధ్యత అప్పగిస్తూ వచ్చాడో ఆ బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చగలిగిన వారంగా ఉంటాం. అందుకే ఇక్కడ మనం చూస్తాను, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను అంటాడు. కాబట్టి దేవుని సంఘములో దేవుడు నీకు ఏ బాధ్యత అయితే ఇస్తూ వచ్చాడో ఆ బాధ్యత నెరవేర్చబడ్డాని కొరకై నువ్వు ఎలా ఉండాలి అంటే మెలకువ కలిగి ఉండాల. ఒకవేళ మెలకువ కలిగి ఉండకపోతే కనుక అక్కడ మనం చూస్తా ఉన్నాం, క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. కనుక క్రూరమైన తోడేళ్ళు వారు మందను కనికరింపరు. మందతో వారికి సంబంధం లేదు. తోడేళ్ళు ఏం చేస్తుంది అంటే కదా, తోడేళ్ళు ఏం చేస్తుంది, మందలో చేరి మందను చిన్నాభిన్నం చేస్తుంది, భక్షించేస్తుంది. మందేమైపోయినా పర్వాలేదు కానీ తన కడుపు నిండాలా. అది తోడేలు ఉద్దేశం. అందుకే దొంగతనంగా ప్రవేశిస్తుంది, అందుకే రహస్యంగా ప్రవేశిస్తుంది, అందుకే మారువేషం వేస్తుంది, అందుకే ముసుగు వేసుకుంటుంది. దేవుని యొక్క బిడ్డనని వేషము ధరిస్తారే తప్ప వారు దేవుని బిడ్డలు కాదు. వెలుగు దూత వేషము ధరించుకొని వస్తారు. సంఘాన్ని స్వాధీనపరచుకోవటానికి, సంఘాన్ని వశపరచుకోవటానికి, సంఘాన్ని నష్టపరచడానికి, అవసరమైతే సంఘాన్ని నాశనము చేసి తమ స్వప్రయోజనం కొరకై వినియోగించుకునే దాని కొరకై వారు తోడేళ్లుగా మందలో ప్రవేశిస్తారు అనేది మనం గమనిస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, కనుక మనం జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి అనేది మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఏ బాధ్యత అయితే మనకి ఇస్తూ వచ్చాడో ఆ బాధ్యత గమనించండి. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, దేవుడు ఏ బాధ్యత అయితే ఇచ్చాడో అది. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు. అది ముఖ్యం. మనకై మనం తెచ్చుకున్నది కాదు, నలుగురిని వెంటేసుకొని మనం తెచ్చుకున్నది కాదు, 4 డబ్బులు ఖర్చు పెట్టి మనం తెచ్చుకున్నది కాదు, దేవుడు ఇచ్చినది అనేది మనం గమనించాలి. దేవుడు ఇచ్చినది అనేది మనం గమనించాలనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. ఒకవేళ దేవుడు ఇచ్చింది కాదు అంటే వారెవరంటే తోడేళ్ళు. మందను కనికరింపరు అనేది మనం అక్కడ చూస్తాము. మందను కనికరింపరు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉన్నది ఏంటంటే, శిష్యులను తమ 30వ వచనంలో తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలికేటటువంటి వారు. ఎలా అంట, ఈడ్చుకొని పోవాలనని కదండి, వంకర మాటలు. ఎవరు వారంటే తోడేళ్ళు అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు ఏదైతే మనకు అనుగ్రహిస్తూ వచ్చాడో దానిని మనం కాపాడుకునే దాని విషయంలో
మెలకువ కలిగి ఉండాలనేది మనం చూస్తాం.